ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆదివాసీల మీద ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొస్తోందని, ఆనాడు వారిపై తూటాలు పేల్చిన చరిత్ర కాంగ్రెస్ది కాదా అంటూ ఆమె ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇంద్రవెల్లిలో సభ పెట్టారని ఎద్దేవా చేశారు. గౌరవించాలంటే మేము ఒకటే అడుగుతున్నాం. ఇవాళ ఆదివాసీ మహిళగా నేను ఇక్కడ ఉన్నా ఎమ్మెల్యేగా. ఆ రోజు దాదా ఉన్నారు, ఈరోజు మేమున్నాము. ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షం ఉన్న వాళ్ళకు కూడా ఒక ఆదివాసీ మహిళ కూడా చూడకుండా ఇవాళ అందరికీ చట్టసభ అంతా ఒకటే, ఇవాళ ఎమ్మెల్యే అందరూ కూడా ఒకటే. కానీ ఈరోజు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు సీఎం గారు. చిల్లర అంటే చిల్లర రాజకీయాలు. ఇవాళ అనామతులకి వాళ్ళకి ఎలువలు ఓడిపోయిన వాళ్ళకు ఫండ్స్ ఇస్తున్నారు. ఓడిపోయిన వాళ్ళకి ఇవాళ మంత్రి గారు సీతక్క గారిని మేము గౌరవిస్తాం. ఆమె ఆదివాసీ బిడ్డ కాబట్టి ఆమెను మేము గౌరవిస్తాం. ఆమె ఈ జిల్లాకు వచ్చిందంటే మాకు అందరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు కూడా మరి ఒక న్యాయబద్ధంగా పోతుందని మేము ఆలోచించాం. కానీ ఈరోజు ఇవాళ ఏదైనా కూడా ఇవాళ మా దాదా చెప్పినట్టు మన మీద ఒక బాధ్యత ఆమెను పెట్టి ఇవాళ ఇక్కడ ఆమెను బద్నాం చేయడానికి ఇక్కడ మన ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్